లంచ్ చేస్తాము. అక్కడ పైన చూపించాను కదా, తర్వాత రూమ్కి వచ్చాం అనమాట. రూమ్కి వచ్చి ఇలా మూవీ పెట్టుకున్నాము. ఇక్కడ ఇదే క్రూజ్లో వచ్చాము అనమాట. మనం ఇదే క్రూజ్లో వచ్చాము, థాయిలాండ్లో దిగాము, థాయిలాండ్లో అడిగి పెట్టేస్తాం, బయటకు వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. సో ఇది ఫస్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇది వామ్ వాటర్ వస్తుంది ఈ టబ్ నుంచి. 5 పీపుల్ ఎలా చేస్తారు ఈ టబ్లోకి. ఇదంతా పూలు. ఈవినింగ్ అవుతుంది. ఇది చాలా చల్లని గాలి, అసలు మ్యూజిక్ అసలు ఒకలా ఉంది, బాగుంది. ఈవినింగ్ లైట్స్ కూడా ఆన్ చేశారు, మ్యూజిక్ అది రన్ అవుతుంది. చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. చాలా రండి, కోల్డ్ వచ్చేస్తుంది. లిఫ్ట్లు అనమాట. ఇవన్నీ లిఫ్ట్లు. 12th ఫ్లోర్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో ఇదంతా. ఇదంతా లాబీస్. ఇక్కడ అందరు ఇలా తిరుగుతున్నారు. షాలు సంజు స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చారు, మంచిగా హాట్ బాత్ చేసి వచ్చారనమాట. తలంతా తడిచిపోయింది ఫుల్గా. సరే కోల్డ్ వస్తుందని దెబ్బలాడితే వచ్చేసారు పైకి. మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్కి వెళ్తున్నాం. ఇప్పుడు డిన్నర్ మళ్ళీ 10కి క్లోజ్ అయిపోతుందంట. సో డిన్నర్ చేసి వద్దాం అనుకున్నాం. చాలా క్యూ ఉంది బ్రో. ఇక్కడ ప్రయారిటీ మీల్ ఉంటుంది. ప్రయారిటీ మీల్ అనేసి ఇంక వేరే ఉంటుంది, మీరు చూసుకుని రండి. ఇక్కడ కూడా మనం ఎలా ఉంటుంది అనమాట. ఇది కొంచెం మీల్ స్పెషల్గా ఉంటుందంట. సో పైన ఒక ఫ్లోర్లో ఉంది కదా, అది కాకుండా రెగ్యులర్ కాకుండా ఇది కొంచెం ప్రయారిటీ మీల్ ఉంటుంది. చూడండి. సో ఇది అందరికీ కూడా ఎలిజిబుల్లే. సో తెలిస్తే పర్వాలేదు. సో అందుకని మేము కూడా చైనీస్ అంటే ఇంక ఇవే ఉంటాయి, ఫిష్ బాల్స్ ఇవే ఉంటాయి. ఇంకేం మెనూ ఏమైనా ఉందా ఇక్కడ? ఇదిగో మెనూ చూడు. ఏదన్నా ట్రై చేస్తారా? లేదంటే వచ్చండి, మీ ఇష్టం. అది సో అది చైనీస్ ఫుడ్ అంట. పిల్లలు కూడా తినడానికి ఇష్టం లేదు. సో మేము కూడా ఇండియన్ ఫుడ్కి వెళ్ళిపోతున్నాం. ప్రయారిటీ మీల్లో చైనీస్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. సో వీఆర్ గోయింగ్ టు ఇండియన్ ఫుడ్. పైకి వెళ్ళండి. వీళ్ళందరూ డిన్నర్కి వెళ్తున్నారు అనమాట. చైనీస్ కంటే కూడా ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ క్రూజ్లో. పన్నీర్ కర్రీ, బెండకాయ ఫ్రై, చనా మసాలా అండ్ బటర్ నాన్ స్పెషల్ అనమాట. ఇంకెంతే ఈరోజు నైట్కి. అది షాలు తెచ్చుకుంది. ఫోర్క్ అండ్ స్పూన్ కావాలి. నైట్ అంతా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. ఇక్కడ మ్యూజిక్ అది జరుగుతుంది, కాన్సర్ట్స్ జరుగుతున్నాయి. ఇంకా మేము చాలా సినిమా థియేటర్ లాగా హాల్ ఉందన్నమాట, అక్కడికి వచ్చాము. ఇక్కడికి కాన్సర్ట్ జరుగుతుంది, మ్యూజిక్ కాన్సర్ట్లు జరుగుతున్నాయి. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా జరుగుతుంది అనమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ. మాకు కూడా సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ కాసేపు కూర్చొని మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. హలో, గుడ్ మార్నింగ్. కింద బ్రేక్ఫాస్ట్ అయిపోతుందంట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుందంట. సో మేము రెడీ అవుతున్నాం అనమాట. సెకండ్ డే రోజు. సో సెకండ్ డే ట్రిప్ క్రూజ్ లో. నైట్ అంతా షాలు సంజు బాగా తిరిగేశారనమాట. నైట్ అంతా క్రూజ్ అంతా తిరిగి వచ్చారు. మేమేమో తొందరగా వచ్చేసాము. సో షాలు సంజు చాలా లేట్గా వచ్చారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందంట. ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు కాల్ చేశారనమాట, బ్రేక్ఫాస్ట్ అయిపోతుందని. నేనైతే రెడీ అయిపోయాను, వీళ్ళు రెడీ అవ్వలేదు. బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజంతా క్రూజ్లో ఉంటాము. సెకండ్ డే క్రూజ్ ఇది.
ఇక్కడ మాకు ఈ రూమ్ లో ఒక 3 బెడ్స్ వేసి మాకు అరేంజ్ చేశారనమాట. చిన్న రూమే బట్ కానీ బాగుంది. నైట్ అంతా కూడా చిన్నగా మన క్రూజ్ కదులుతున్నట్టుగా చిన్నగా మూమెంట్ తెలుస్తుంది. అంటే పెద్దగా లేదు బట్ చిన్నగా అయితే మూమెంట్ తెలుస్తుంది అనమాట. వాష్రూమ్ లోకి వెళ్తే మాత్రం బాగా తెలుస్తుంది. బాగానే ఉంది, కొంచెం పర్లేదు, కొంచెం కంజెస్టెడ్ గా ఉన్నట్టుంది కానీ ఓకే, ఇట్స్ ఓకే, బాగానే ఉంది. సో అయితే నైట్ అయితే అలా అయిపోయింది. కరోకే నైట్స్ అయ్యి జరిగాయి, మ్యూజికల్ నైట్స్ జరిగాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని జరిగాయి అనమాట. అవన్నీ కూడా చూసి వీడియోస్ అన్ని తీసాను అనమాట. ఇంక ఈ రోజు సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రూజ్లోనే ఎంజాయ్ చేస్తాము. చేసిన తర్వాత 3 o'clockకి థాయిలాండ్ వెళ్తాం అనమాట. ఈ రోజు థాయిలాండ్ అనడానికి మేము సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం, మేము పిల్లలు అనమాట. థాయిలాండ్ మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట ఈ క్రూజ్లో. సో థాయిలాండ్ వెళ్తున్నాం అన్న ఒక ఫీలింగ్ కూడా ఉందన్నమాట. సో వెయిట్ చేస్తున్నాము. 3 o'clockకి థాయిలాండ్ వెళ్ళిపోతుంది. షిప్ ఇప్పుడు ఎక్కడ ఉందో మాకు తెలియదు ఎగ్జాక్ట్. ఇది ఎక్కడ ఉందంటే ఇది నైట్ 8:40కి మలేషియాలో అని చూపించింది. 8:40 ఎప్పుడో ఇండోనేషియా వాటర్స్ చూపించే మాకు. తర్వాత ఇంకా మాకు తెలియదు ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, ఏ కంట్రీలో మ్యాప్ మాకు ఉందో మాకు తెలియదు. బట్ 3 o'clock అయితే మాత్రం థాయిలాండ్ రీచ్ అవుతుంది అనమాట. సో మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. ఏదో లైట్గా తినేసి ఒక మంచి టీ దొరుకుతుంది. బాగుంది, టీ మాత్రం లేదు, కాఫీ ఉంది కానీ. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఇంకా క్రూజ్ ఎంజాయ్ చేద్దాం. ఎక్కడ పెట్టా ఫోను? చాలు నిన్న iPhone 17 పడేసుకుంది తెలుసా ఫ్రెండ్స్. iPhone 17 పడేసింది నిన్న. ఏంటి తెలుసా, నిన్న నేను వీడియోస్ తీసుకుని సెల్ఫీ స్టిక్ కూడా పడేసాను. సంజు పడేశాడు, అది దొరికింది. కానీ మళ్ళీ వెళ్ళి తీసుకుందాం అనుకున్నప్పుడు ఎవరో తీసుకున్నారు. ఫోన్ కూడా మిస్ అయింది నిన్న. చాలా కష్టపడి ఎత్తుకాం అనమాట. చాలు లేజీ గర్ల్ ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వు మేము లేకపోతే నువ్వే చూసుకుంటావు కదా, చూసుకోవాలి బాగా జాగ్రత్తగా. ఏమని? ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు అట్లాగా? ఎవరికి గెలుస్తా? హైదరాబాద్ కాదా? హైదరాబాద్ ఓడిపోయింది కదా. కానీ ఏది ఓడిపోతుందంటే దాని మనిషి పక్క టీం సపోర్ట్ చేస్తారు కదా. మీరు సంజు చెన్నై కదా, ఆర్సీబీకి చేస్తున్నారు. అదేమైంది, పోయిందా రాత్రా? SRH. ఓహో, ఫైనల్ ఎప్పుడేంటి? సంజు కమ్ ఫాస్ట్, దెర్ ఈజ్ నో బ్రేక్ఫాస్ట్. వచ్చిన వాళ్ళు బెటర్ టు డోంట్ గో ఫర్ ఇండియన్ ఫుడ్. ఎందుకంటే చాలా టెంప్ట్ అయిపోతాం, ఫుల్ వెయిట్ పెరిగిపోతాం. మంచి సాంబార్ ఇడ్లీ ఉంది, పోహా ఉంది, తర్వాత ఏమో కేసరి ఉంది, అబ్బా వడ ఉంది. అసలు సూపర్ ఉంది అసలు. రేపు నేను అంటే వెళ్తాను, చైనీస్ ఫుడ్ వైపు వెళ్తాను నేను. ఎలా ఉంది? అదే ఏంటని అడుగుతున్నా. ఓకే, ఇదేంటిది? మీట్ క్యారెట్ తెచ్చుకున్నాం. ఎలా ఉంది? నీకోసమే తెచ్చిపెట్టిన. ఇది నన్ను టెంప్ట్ చేస్తుంది. మొత్తం ఇన్ని రోజులుగా చేసుకున్న హెల్దీ ఫుడ్ డైట్ అంతా సర్వనాశనం అయిపోయింది అన్నమాట. మొత్తం ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసుకోవాలి అంతా. ఏ పని ఏముంటుంది, ఇంక అలా తినడమే. ఇంక ఇక్కడ ఏం పని ఉండదు. 10 వరకు ఉంచుతాడు, ఈ లోపు తినడం తాగడం అంతే. సంజు హాఫ్ బాయిల్ తినడం రాదనమాట. అది పర్ఫెక్ట్గా నోట్లోకి లాంచ్ చేయాలి దాన్ని. అక్క తినేసి చూడు, ఇది తెచ్చుకుంది. ఇది ముందు చూడలేదు, లేకపోతే ఇదే తెచ్చుకుంది. వెళ్ళే అవి తెచ్చుకుంది, వెళ్ళి ఇడ్లీలు అయ్యింది. సో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. క్రూ అయితే రన్నింగ్లోనే ఉంది, క్రూ వెళ్తుంది. సో ఆన్ ది వే టు థాయిలాండ్ అనమాట. మేము మంచిగా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకెక్కడ మేమందరం తినేసి కూర్చున్నాము. బయట ఏమో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట. సో మనం కూడా అక్కడికి వెళ్దాము, ప్రోగ్రామ్స్ చూపిస్తాను మీకు కూడా.
సో ఇక్కడైతే మేము టిఫిన్ అయిపోయింది, టీ తాగుతున్నాము, ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే గేమ్ ఆడుతున్నారు అనమాట. గేమ్ జరుగుతుంది అనమాట అక్కడ. మనకి థాయిలాండ్ వెళ్తున్నాం ఆన్ ద వే, అంతే. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఎక్కడ ఉన్నాం అనేది కరెక్ట్గా తెలీదు, బట్ ఇట్ ఈస్ ఆన్ ద వే టు థాయిలాండ్ అనమాట. చూసారా సీ ఎంత నడి సముద్రం మధ్యలో ఉన్నాం గాయ్స్. వావ్ కదా, జస్ట్ వావ్ అనమాట. చల్లని గాలి వస్తుంది చక్కగా. పై డెక్కి వచ్చాం అనమాట. ఇప్పుడు మీకు చూపించిందంటే పై డెక్లో షాలు సంజు ఇంకా బాతింగ్ చేయలేదు, బాతింగ్కి వెళ్ళారు వాళ్ళు. ఇంకా మేము పై డెక్లో కూర్చున్నాం అనమాట. ఇలా రిలాక్స్ అవుతున్నాం ఇక్కడ. లంచ్ చేస్తాము అక్కడ పైన చూపించాను కదా. తర్వాత రూమ్కి వచ్చాం అనమాట. రూమ్కి వచ్చి ఇలా మూవీ పెట్టుకున్నాము. థాయిలాండ్ వెళ్ళాలి కదా, సో థాయిలాండ్ దగ్గరలో ఉందనుకుంటా. పుకిట్ వెళ్తాం అనమాట. థాయిలాండ్లో పుకిట్కి వెళ్తాము. ఇప్పుడు అక్కడ వదిలేస్తారు మనల్ని, 3కి వదిలేస్తారు. 3 నుంచి మనం 1 గంట వరకు అక్కడ తిరిగి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఉన్నట్టు కవర్ చేసి మళ్ళీ క్రూజ్కి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ ఇదే రూమ్కి మనం చెక్ ఇన్ అవుతాం అనమాట. సో అందుకని కొంచెం ఫ్రెష్ అవుతున్నాం అనమాట. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాము. సో సంజు రెడీ అయిపోయాడు, షాలు కూడా రెడీ అయిపోయింది, ఆయన కూడా రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. షాలు రెడీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడే మనం వెయిట్ చేస్తున్నాము ఈ అవుట్ సైడ్కి వెళ్ళడానికి. ఆల్రెడీ థాయిలాండ్ రీచ్ అయిపోయింది, క్రూ అయితే థాయిలాండ్ రీచ్ అయింది. ఇప్పుడు 1 by 1 మనకి పంపిస్తారనమాట, నెంబర్ వైజ్ పంపిస్తారు. ఇదంతా వెయిటింగ్ హాల్. అందరూ ఇక్కడికి వచ్చేస్తే ప్యాక్ చేసుకుని వచ్చామన్నమాట. అంటే ఈరోజు మళ్ళీ నైట్కి మనం 10 o'clock కల్లా వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు కావాల్సిన థింగ్స్ మాత్రమే పట్టుకుని వెళ్తున్నాము, తీసుకువెళ్తున్నాము. సో ఇదంతా వెయిటింగ్ హాల్, అందరూ వెయిట్ చేస్తున్నారు, నెంబర్ వైజ్ పిలుస్తున్నారనమాట. ఇప్పుడు కిందకి దిగితే థాయిలాండ్ ఉంటుంది అనమాట. సో డౌన్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. సో కిందకి దిగేస్తున్నాం అనమాట. ఇదంతా క్రూజ్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం, అవుట్ అయిపోతున్నాం. పాస్పోర్ట్లో ఏ అవసరం లేదు, వీసా ఫ్రీ అంటున్నారు మరి. సిద్ధిగా వచ్చేసాం క్రూజ్ నుంచి బయటికి 2 రోజుల తర్వాత. ఇదే క్రూజ్లో వచ్చాము అనమాట. మనం ఇదే క్రూజ్లో వచ్చాము, థాయిలాండ్లో దిగాము, థాయిలాండ్లో అడిగి పెట్టేస్తాం, బయటకు వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం, క్రూజ్ నుంచి దిగి ఇలా బయటకి ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. వస్తున్నాం. సో మనం ఇప్పుడు బయటకు వచ్చాము, క్రూ నుంచి బయటకు వచ్చాము, థాయిలాండ్లో అడుగు పెట్టామన్నమాట. ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ అంతా చాలామంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మనం ప్యాకేజ్ మనం బుక్ చేసుకుంటే కనుక మనల్ని మొత్తం థాయిలాండ్లో మనం ఏ ప్లేసెస్ ఈ టైంలోపు మనం ఏ ప్లేసెస్ కవర్ చేయగలమో మనకు ప్యాకేజ్ చూపిస్తున్నారనమాట. అంటే ఒక్కొక్కరి దగ్గర మొత్తం ఇక్కడ విజిటింగ్ చేసే ప్లేసెస్ అన్నీ కూడా ప్యాకేజ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే అంటే మాకున్న టైంలో మేము 3 ప్లేసెస్ కవర్ చేయడానికి అవుతుంది. ఇంకొక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు సెపరేట్గా వెళ్ళారు. మేమందరూ ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. 2000 బాట్స్ చెప్తున్నారు. ఇక్కడ మాకు 3 ప్లేసెస్ వాళ్ళే చూపించి విజిట్ చేయించి మళ్ళీ మాకు ఇక్కడ క్రూజ్ స్టేషన్ దగ్గర ఇక్కడ మాకు డ్రాప్ చేస్తారన్నమాట. మళ్ళీ క్రూ ఎక్కడ ఉందో మాకు అక్కడ డ్రాప్ చేస్తారనమాట.
సో మనం అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ ఏంటంటే, ఒకటి పర్ల్ కంపెనీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. రియల్ పర్ల్స్ బ్యాంకాక్లో తయారవుతాయి, థాయిలాండ్లో తయారవుతాయి మనకి. ఆ రియల్ పర్ల్స్ ఎక్కడ మనకు దొరుకుతాయని నేను చూపిస్తాను ఈరోజు. ఇంకొకటి వచ్చేసి మాట్లాడుకుని ఇంకెలా వస్తాం అనమాట. ఇలా వచ్చేసి మనం ఇప్పుడు ఒక 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాము. 3 ప్లేసెస్కి వెళ్తున్నాము. 2000 బాట్స్ అంట. ఒక 6 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. క్యాబ్ పెట్టేసుకుని ఆ 3 ప్లేసెస్ కవర్ చేస్తాము. ఒకటి బీచ్, ఒకటి ఇంకొకటి ఏవో రెండు ప్లేసెస్ ఉన్నాయి. అవి ఒక 3 సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. 2000 బాట్స్కి తీసుకెళ్తున్నారు క్యాబ్. ఇప్పుడు వెళ్ళి చూసేసి మళ్ళీ 10 o'clock క్రూజ్ దగ్గరికి వచ్చేయాలి. ఇది నావెల్ డక్ అన్నమాట. ఐలాండ్ అంటారు. తిరుగుతుంది కదా రాడార్. చుట్టుపక్కల డేంజర్ జోన్స్ ఇవన్నీ స్కాన్ చేస్తుంది. పైన తిరుగుతుంది కదా రాడార్ అంటే. అది పెద్దది ఇంకోటి ఉంది కదా, పెద్దది. అది వచ్చేసి లోపల డెప్త్ లో సబ్మెరీన్ ఉందా, ఏది ఉందా, మన డేంజరస్ ఏమొస్తుంది అనేది అది స్కాన్ చేస్తుంది. అక్కడ బిగ్ బాల్స్ లో ఉన్నాయి కదా, ఇక్కడ తిరుగుతున్నాయి చూడండి. రాడార్ చిన్న రాడారా పెద్ద రాడారు. చిన్న రాడార్ ఇప్పుడు ఆగి ఉంది కదా, స్కాన్ చేస్తారు చుట్టుపక్కల ఎవరైనా అటాక్ చేస్తున్నారా ఏంటి అనేది. పెద్దది రన్నింగ్ లో ఉన్నారు, అది పెద్దది అవుతుంది. రేడియో రాడార్ అనేది. రోడ్స్ చూడండి సేమ్ ఇండియా లాగే ఉంది. చిన్న చిన్న బళ్ళు, కార్లు, రోడ్స్ కూడా మన ఇండియాలో రోడ్స్ లాగే ఉన్నాయి అన్నమాట. చూడండి షాపులు అన్నీ ఉన్నాయి. పచ్చి పచ్చిగా చెట్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా అంటే ఏదో ఫారిన్ కంట్రీ లాగా ఏమీ లేదు, లైక్ అవర్ ఇండియన్ స్టోర్స్ లాగే కనిపిస్తున్నాయి ప్రతిదీ. ఇంకో అరటిపళ్ళ షాపు, ఇంకో తాయి పిల్ల, తాయి వాళ్ళ ఏదో ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటా. స్కూల్ అయిందనుకుంటా పుక్కిట్లో, వెళ్తున్నారు పిల్లలు. మోబీ మార్కెట్, థాయిలాండ్ మార్కెట్ చూడండి. ఓ చాలా పెద్దది. చూడండి లార్డ్ వినాయక ఎలా కూర్చున్నారో థాయిలాండ్లోనే. పర్ల్ షాపా? ఓ ఏవో స్టిక్కర్ అంటిస్తున్నారు వాళ్ళు, ఎందుకో తెలీదు. ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఏదో అంటున్నారు. ఎక్కడ ఇలాగ డస్ట్ లాగా వస్తుంది మనకి, మాయిశ్చర్తో ఉండడం వల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. హ్యాండ్ మీద తెలుస్తుంది కదా మీకు, డస్ట్ లాగా తెలుస్తుంది కదా. ఇది రియల్ వర్క్. మనం ఇలా రాస్తే కనుక ఇంక దీనికి ఏం ఉండదు, ప్లాస్టిక్, ఇది జారిపోతుంది. దీనికి మాయిశ్చర్ ఉండడం వల్ల మనకి మనకి గీసినప్పుడు ఇలా డస్ట్ లాగా తెలుస్తుంది అనమాట. సో ఇది రియల్ పర్ల్. మనం ఎన్నోసార్లు షాపింగ్ చేసినప్పుడు అనుకుంటాం కదా రియల్ అయినా కాదా అని. సో ఇది మ్యాటర్ అనమాట. ఇది రియల్ పర్ల్ అనమాట. చూడటానికి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది రియల్ పర్ల్స్ అని. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మాకు ఇక్కడ. You like some of the yes. Yeah. So some of the ring with the like a black green color. Okay, necklace. We have necklace from the place for people as well. That's from iPad. Are you sure it's that? ఇవన్నీ కూడా రియల్ పర్ల్స్ అనమాట. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇవన్నీ కూడా రియల్ పర్ల్స్ అనేసి. చూడండి ఎంత ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఏదో ఒక పర్ల్ సెట్ కొనివచ్చు. ఎస్ ఐ వాంట్ టు ట్రై దిస్.
Your husband later. If you need, we go now because Aditya come for it. ఎంత చూస్తున్నాం. ఇది బాగా పెద్ద వస్తుంది. అదే బాగుంది క్లాస్ పెట్టేద్దాన్ని మళ్ళీ కలిసిపోతుంది తర్వాత చూద్దాం లాస్ట్లో. ఇది బాగాలేదు, అదే బాగుంది. మన ఇండియన్ రూపీస్లో 25,000 అయిందనమాట ఈ సెట్. వదిన ఇదే సెట్ తీసుకుంది ఫైనల్గా. చాలా బాగుంది, ఒరిజినల్ పర్ల్స్ అనమాట. చాలా చార్మింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సెట్ ఇది.